ఓం శ్రీ గురుభ్యో నమః. సహనం ఒక వరం. ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికమైన కోరికలు తీర్చుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ నిరంతరం అంకిత భావంతో చేసే కృషే సహనం. అవాంతరాలను ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఎదుర్కొని ప్రాధాన్యం ఇవ్వకుండా చేసే యజ్ఞం అది. ఏ రంగంలోనైనా కోరుకున్న ఫలితాలను సాధించాలంటే సహనం చాలా అవసరం. ప్రపంచ మనుగడంతా కూడా సహనశీలతతోనే ముడిపడి ఉంది. మనిషి సంకుచితత్వం, స్వార్థం, పాపాలు, అతిక్రమణలు, ప్రేమరాహిత్యం అన్నింటినీ ఈ పుడమి తల్లి భరిస్తోంది. అందుకేనేమో తమిళ కవి తత్వవేత్త తిరువళ్ళువార్ సహనాన్ని భూమాతతో పోల్చి చెప్పారు. పిల్లలతో తల్లిదండ్రులు, కన్నవారితో పిల్లలు, యజమానులతో కార్మికులు, అధికారులతో ఉద్యోగులు ఎన్నిటినో భరిస్తారు. సహనం లోపిస్తే కుటుంబ, సంఘ జీవితాలు అస్తవ్యస్తమవుతాయి. హాయి మాయమైపోతుంది. ఎంత ప్రతిభ ఉన్నా అవకాశాల గొప్పవాడిగా ఎదగడానికి సహనం అనేది అవసరం. అది లోపించడం వల్ల కలిగిన అనర్థాలకు చరిత్ర, పురాణాలు సాక్ష్యమిస్తాయి. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయాయి. నియంతలు మట్టి కరిచారు. అసహనంతో నిండిన మనసు అసూయ ద్వేషాలకు నిలయం. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణుడు పాండవులకు సహనం పాటించడంలోని గొప్పతనాన్ని చెప్తూ పని చేస్తూనే చేయనట్లుండమని, నిజమైన యోగి లక్షణం స్థిత ప్రజ్ఞత అని అంటాడు. కొన్ని పరిస్థితుల్లో సహనం వేదనని రగిలిస్తుంది. అయినా సరే సంయమనం కోల్పోకూడదు. లక్ష్య సాధనలో ఆటుపోట్లు తప్పవు. కష్ట నష్టాలను భరించగలిగే సహనాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. ఎదురయ్యే పరిస్థితులు ఎటువంటివైనా సుఖ దుఃఖాలు, జయాపజయాలు శీతాకాలం, వేసవికాలాల్లా మారిపోయే ఋతువుల్లాంటివి. చలించిపోకుండా సహనంతో నేర్చుకోవాలంటాడు గీతలో శ్రీకృష్ణుడు. సహనం లేని దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామానికి కారణమైతే అశోకుడి సహనం ఇక్కడ తెరిచింది. సహనం మానసిక స్వచ్ఛతకు దారి చూపి భగవంతుడి అనుగ్రహానికి చేరువ చేస్తుంది. విలువైనది ఏది త్వరితగతిని దక్కదు. ఓర్పు ఉంటేనే లక్ష్య సాధనలో ఆటుపోట్లను ఎదుర్కోవచ్చు. సరైన వైఖరి, విశ్వాసం ఉంటే నిస్సహాయ పరిస్థితుల్లో కూడా అల్పమనుకున్న సందర్భాల్లోనూ అత్యద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పైన చూసినప్పుడు పరిస్థితులు క్లిష్టంగా తోస్తాయి. అవి చక్కబడడానికి ఎంతో నిరీక్షణ అవసరం. దైవంపై విశ్వాసం ఉంచి సహనాన్ని ప్రదర్శిస్తే కొండలను సైతం కదిలించవచ్చు. నా వల్ల ఇది సాధ్యపడిందా అని మనిషి ఆశ్చర్యపోయే పరిస్థితులెన్నింటినో చూస్తూనే ఉంటాం. సహనానికి వివేకం తోడైతే భావోద్వేగాలను నియంత్రించుకోవచ్చు. ఎంత ప్రయాసపడినా సరైన నిరీక్షించమనే సలహా ఇస్తూ ఉంటుంది. గుడ్డును తగినంత సమయం పొదిగితేనే పిల్ల బయటికి వస్తుంది. పగలగొట్టి తీస్తే రాదు. సత్ఫలితాలు కావాలంటే సహనంగా ఉండాల్సిందే. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.